బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీకృష్ణుడు తన భక్తుల హృదయ పద్మంలోకి చెవిరంధ్రం ద్వారా ప్రవేశించి శరత్కాలము నీటిలోని మాలిన్యాన్ని పోగొట్టినట్లుగా హృదయంలోని పాపాలను పోగొడతాడు. దౌతాత్మా పురుష కృష్ణ పాదమూలం నముంచతి ముక్త సర్వ పరిక్లేశ పాంతః స్వశరణం యథా. పరిశుద్ధం చేయబడిన మనస్సు గల సాధకుడైన మానవుడు అన్ని రకాల మానసికమైన దోషాలను విడిచిపెట్టేస్తాడు. అప్పుడు అతడు దేశమంతా తిరిగి అలసిపోయి ఇంటికి చేరిన బాటసారి తన ఇంటిని పెట్టని విధంగా కృష్ణుడి పాదాలను ఇంటిని విడిచిపెట్టని విధంగా, ఇంటిని ఎట్లా విడిచిపెట్టలో ఎక్కడ తిరిగినా కూడా అట్లనే కృష్ణుని పాదాలను విడవకుండా పట్టుకుంటాడు. ఓ బ్రహ్మర్షి, నేను అడిగిన ఇవే కాక నన్ను మరి ఒక సందేహం కూడా పీడిస్తుంది. ఆ సందేహానికి సమాధానం యథాతథంగా తమరికి మాత్రమే తెలుసు. వివరించండి. పంచభూతాలతో సంబంధి లేనటువంటి ఈ జీవుడు పంచభూతాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని దేహాన్ని పొందుతున్నాడు కదా అనే ఈ ప్రక్రియ యాదృచ్ఛికంగా కారణం లేకుండానే జరుగుతుందా, లేదా ఏదైనా కారణం వల్ల జరుగుతుందా? 14 లోకాల సృష్టియే స్వరూపంగా గల పద్మం శ్రీహరి యొక్క నాభి నుండి పుట్టిందని తమరు చెప్పారు కదా. ఏ విధంగా అయితే ఒక సామాన్య మానవుడు కొన్ని అవయవాలను మాత్రమే కలిగి ఉన్నాడు, అదేవిధంగా పరమేశ్వరుడు కూడా కొన్ని అవయవాలను మాత్రమే కలిగి ఉన్నాడా? ఆ ఈశ్వరుడు ఒక విశేషమైన అవయవాల రచనలో కొన్ని అవయవాలను మాత్రమే కలిగి ఉన్నట్లుగా మీరు చెప్పడంతో నాకు పై సందేహం కలిగింది. బ్రహ్మగారు ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ప్రాణులను సృష్టించి అందరి స్వరూపం తానే అయి అందరినీ నియంత్రిస్తూ ఉన్నాడు. ఆ బ్రహ్మదేవుడు శ్రీహరి యొక్క నాభి నుండి పుట్టినవాడే అయినప్పటికీ శ్రీహరి అనుగ్రహంతోనే ఆయన రూపాన్ని దర్శించగలిగాం అని తమరు చెప్పారు కదా. జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు అధిష్టానమైన వాడు, మాయను తన వశంలో ఉంచుకున్నవాడు, అందరిలోనూ అంతర్యామిగా ఉన్నవాడు అయిన ఆ భగవంతుడు తన మాయను విడిచిపెట్టి ఎక్కడ శయనిస్తున్నాడు? ఆయన ఏ రూపంతో ఉన్నాడు? పురుషోత్తముడైన శ్రీహరి యొక్క అవయవాల నుండి లోకాలు, లోకపాలకులు కూడా సృష్టించబడ్డారని ఇదివరకే మీరు చెప్పారు కదా. లోకపాలకులతో కూడా లోకాలే విరాట్ పురుషుడి యొక్క అవయవాలు అని కూడా చెప్పారు. ఈ విషయాన్ని వివరించి కల్పము, మహాకల్పము, అవాంతర కల్పముల కొలత ఎంత, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలుసుకునేది ఎలా, దేవతల దేహాలకు ఆయస్సు ఎంత? ఓ మహర్షి, కాలం యొక్క ప్రమాణం క్షణము మొదలైన వాటిలో చాలా స్వల్పంగాను, సంవత్సరము మొదలైన వాటిలో చాలా దీర్ఘంగానూ కనిపిస్తుంది. కర్మఫలానుసారంగా జీవులు ఏ ఏ స్థానాలను పొందుతారు, అవి ఏవి, ఎన్ని? త్రిగుణాల పరిణామాన్ని కోరే గుణవంతులైన జీవుల్లో ఏ జీవుడు, ఏ దేవతలు మొదలైన వారి గొప్ప దేహాలను పొందగలిగారు? అలా పొందేందుకు వారు చేయవలసిన సత్కర్మలు ఏవి? భూమి, పాతాళము, దిక్కులు, ఆకాశము, గ్రహాలు, నక్షత్రాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ద్వీపాలు, వాటి యందు నివసించే జీవులు నీటి యొక్క పుట్టుకను గురించి చెప్పండి అని ఇట్లా వరుసగా అడుగుతున్నారు.
ముందు చెప్పిందంతా మళ్ళీ దానికి సందేశం, దాంట్లో వచ్చినటువంటి ఏం సందేశం వస్తున్నదో చూస్తాం. ఈ సందేహాలన్నీ కుప్పబోసినట్టు చెప్పారు. శుక మహర్షి చెప్పిన భగవంతుడి అవతార విశేషాలను విని పరీక్షిత్తు ఇలా పలికాడు. భగవంతుడి విరాట్ దేహమైన బ్రహ్మాండానికి లోపల మరియు బయట ఉన్న కొలతను, మహాత్ముల చరిత్రను, వర్ణాశ్రమాల నిర్ధారణ చేసే విషయాన్ని వివరించెప్పండి. గొప్పగా ఆశ్చర్యాన్ని కలిగించే శ్రీహరి యొక్క అవతారాల చరిత్రను, యుగాలలోని సంవత్సరాల లెక్కను, ఆయా యుగ ధర్మాలను కూడా తెలపండి. మానవుల సాధారణ ధర్మాలను తెలపండి. మానవులకు విశేష పరిస్థితుల్లో అన్వయించవలసిన ధర్మాలు ఏవి? వేరువేరు వృత్తుల్లో జీవించేవారు పాటించవలసిన ధర్మాలను, పుణ్యాత్ములైన రాజర్షుల ధర్మాలను, కష్టకాలంలో మానవులు ఆచరించవలసిన ధర్మాలను తెలపండి. తత్వాల లెక్కను, వాటి యొక్క స్వరూపాన్ని, కారణానికి గల లక్షణాన్ని, పురుషోత్తముడైన శ్రీహరిని పూజించే విధానాన్ని, అష్టాంగ యోగం యొక్క స్వరూపాన్ని, ఆత్మజ్ఞానాన్ని కూడా వివరించి చెప్పండి. మహాయోగులకు కలిగే అణిమాది సిద్ధులు, వారు పొందే పుణ్యలోకాలు, వారి సూక్ష్మ శరీరం కూడా లయించే విధానం గురించి విషయాలను కూడా మాకు చెప్పండి. వేదాలు, ఉపవేదాలు, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు అనే వాటి స్వరూపాన్ని బోధించండి. ప్రాణుల అందరి ఉత్పత్తి స్థితి, ప్రళయము అనే వాటిని గురించి చెప్పండి. యజ్ఞయాగాలు చేయటం మొదలైన వైదిక కర్మలు, ప్రజలకు ఉపకరించే మంచి పనులు చేయటం, కోరికలు తీరేందుకై చేసే కర్మలు, ధర్మార్థ కామాల స్వరూపము అనే వాటి గురించి కూడా మాకు చెప్పండి. ప్రళయకాలంలో ప్రకృతిలో లీనమైన జీవులు తిరిగి ఎలా సృష్టించబడ్డారో చెప్పండి. వేద విరుద్ధమైన పాఖండ మార్గం ఎలా పుట్టింది? జీవుడి బంధమోక్షాల స్వరూపం ఎటువంటిది? ముక్తిని పొందిన జీవుడు కేవలమైన ఆత్మస్వరూపంలోనే నిలిచి ఉండే విధానం ఎలా ఉంటుంది అనే వాటిని గురించి చెప్పండి. స్వతంత్రుడు, సర్వశక్తిమంతుడు అయిన భగవంతుడు తన మాయాశక్తి చేత ఏ విధంగా విశేషమైన లీలలను చేస్తున్నాడో చెప్పండి. ప్రళయంలో ఆయన మాయాశక్తిని విడిచిపెట్టి సాక్షి స్వరూపంగా ఉదాసీనుడై ఉండే విధానాన్ని తెలపండి. పూజ్యులైన ఓ మహర్షి, మిమ్మల్నే శరణు పొంది ప్రశ్నిస్తున్న నాకు ఈ ప్రశ్నలకు ఒక క్రమంలో ఉన్నది ఉన్నట్లుగా తెలిపేందుకు మీరొక్కరే అర్హత గలవారు. For more videos like this, subscribe Big TV channel.